ఈ చట్టంలో మొత్తం 37 సెక్షన్లు ఉన్నాయి. ఈ చట్టం ఈ గృహహింస నుండి మహిళా రక్షణ చట్టం 2005, దీనిని ఇంగ్లీష్లో ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 అనడం జరుగుతుంది. ఈ చట్టం 26వ తారీఖు అక్టోబరు 2006 నుండి అమల్లోకి రావడం జరిగింది. సో ఒకవేళ ఈ 26/10/2006 ముందు కూడా ఆ బాధితురాలికి కనుక, ఆ మహిళ గనక ఏమన్నా గనక గృహహింస గనక తన కుటుంబంలో గనక జరిగినట్లయితే ఆమె ఈ చట్టం కింద కేసుని, డొమెస్టిక్ వైలెన్స్ కేసుని వేసుకోవచ్చు. ఈ చట్టము తయారు చేసినప్పుడు, అంటే ఈ చట్టం 2005లో చేసినప్పుడు ఈ చట్టము ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంకు తప్ప భారతదేశం మొత్తము వర్తించే విధంగా ఉండేది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఈ చట్టము మొత్తం దేశం, భారతదేశం మొత్తంలో కూడా వర్తిస్తుంది. ఈ యొక్క చట్టం ప్రకారంగా ముఖ్యంగా ఇద్దరు పార్టీలు ఉంటూ ఉంటారు. సో ఈ యొక్క చట్టం కింద పెట్టినటువంటి కేసును డొమెస్టిక్ వైలెన్స్ కేస్, డివిసి, డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అనడం జరుగుతుంది. సో మరి ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఉండేటటువంటి వ్యక్తులను మనం ఏమనాలి అని కనుక చూసినట్లయితే, సో ఎవరైతే బాధితురాలో ఉంటుందో అగ్రీవ్డ్ పర్సన్ అని చట్టంలో చెప్పడం జరిగింది. మరి అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఎవరు అంటే బాధితురాలైన స్త్రీ అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఎందుకు అనగా ఈ చట్టము మహిళలను గృహహింస నుంచి కాపాడడానికి తయారు చేయబడినటువంటి చట్టం కనుక ఇక్కడ అగ్రీవ్డ్ పర్సన్ అంటే మనము బాధితురాలైన స్త్రీ అని మాత్రమే అర్థం. బాధించబడిన వ్యక్తి, అగ్రీవ్డ్ పర్సన్కి బాధించబడిన వ్యక్తి అనగా బాధితురాలైన స్త్రీ అని మాత్రమే అర్థము. సో బాధితురాలైన అందరు స్త్రీలకు ఈ చట్టం వర్తించును. బాధించువారు పురుషులైనచో బాధితురాలికి సంబంధం ఉన్న అందరు పురుషులు అని అర్థము. ఈ యొక్క చట్టం ప్రకారంగా చైల్డ్, పసివారు అనగా ఎవరంటే 18 సంవత్సరములకు మించని వయసు కలవారు అని అర్థం. 18 సంవత్సరముల కంటే తక్కువ ఉన్నవారు అని అర్థం ఈ చట్టం ప్రకారంగా. ఎందుకు అంటే ఈ చైల్డ్, పసివారు అనే పదములని వివిధ చట్టాలలో వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. కానీ మనకు ఈ గృహహింస చట్టం కింద, ఈ డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద మాత్రం పసివారు, చైల్డ్ అనగా 18 సంవత్సరములకు మించని వయసు కలవారని అర్థం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే చైల్డ్, పసివారు అంటే వాళ్లకు పుట్టిన పిల్లలు మాత్రమే అని అర్థం చేసుకుంటూ ఉంటుంటారు. కానీ ఇక్కడ చైల్డ్ అంటే అడాప్టెడ్, దత్తత తీసుకున్నవారు కావచ్చు, స్టెప్ చైల్డ్ కావచ్చు, ఫాస్టర్ చైల్డ్ అంటే పెంచుకున్నటువంటి పిల్లలు కూడా కావచ్చు. సో ఈ చట్టం ప్రకారంగా 18 సంవత్సరముల కింద ఉన్నవారు మరియు దత్తత తీసుకున్న పిల్లలు, ఆ స్టెప్ చైల్డ్ ఆర్ ఫాస్టర్ చైల్డ్ కూడా ఈ చట్టం కింద చైల్డ్ పదం కింద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్, మరి ఏంటి రిపోర్ట్ ఏంటి అని మనం కనుక చూస్తే, సో ప్రొటెక్షన్, ఇక్కడ బాధితురాలు ఆమెకు జరిగినటువంటి హింసకు సంబంధించి ప్రొటెక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో తను ఆ కంప్లైంట్ను ఆధారం చేసుకొని ఇచ్చేటటువంటి రిపోర్టే మనము డొమెస్టిక్ వైలెన్స్ రిపోర్ట్ అంటాం. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆమె అయితే డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఏదైతే రిపోర్ట్ తయారవుతుందో ఆ రిపోర్ట్ను మనం డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది.
ఇప్పుడు మనకి ఒక సందేహం వస్తుంది. ఏంటి? మరి వివిధ రకాల కోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే హైకోర్టు ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, సెషన్ కోర్టు ఉంది, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంది, పీసీఆర్ కోర్టు ఉంది, ఎక్సైజ్ కోర్టు ఉంది. మరి ఈ డొమెస్టిక్ వాయలెన్స్ కేస్ డీవీసీ అనే డొమెస్టిక్ వాయలెన్స్ కేసుని మరి ఏ జడ్జి గారు పరిధిలోకి వస్తుంది? ఏ జడ్జి గారి యొక్క కేసుని విచారించవచ్చు? ఏ జడ్జి గారి ముందు మనం ఈ కేసుని సబ్మిట్ చేయాలి అనేటటువంటి సందేహానికి తీర్చడానికి ఈ చట్టంలో ఏ ఒక్క జడ్జి గారికి పరిధి ఉంది, ఏ ఒక్క జడ్జి గారికి అధికారం ఉందని చెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జేఎఫ్సిఎం లేదా ఒకవేళ ఆ ఏరియా కనుక మెట్రోపాలిటన్ ఏరియా కనుక అయినట్లయితే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారికి ఈ యొక్క చట్టం కింద ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసుని విచారించి ఆర్డర్స్ పాస్ చేసేటటువంటి అధికారంని కల్పించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక సందేహం ఏమిటంటే మరి ఈ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు, ఈ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు మనం కనుక చూసినట్లయితే హుజరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, కరీంనగర్ డిస్టిక్లో ఉన్నారు, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నారు. మరి ఎక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు ఈ యొక్క కేసుని విచారించాలి, ఎక్కడ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారు ఒక కేసుని విచారించాలి అని కనుక చూసినట్లయితే మనం చూసినట్లయితే ఆ బాధిత మహిళ, ఆ బాధితురాలు ఎక్కడైతే తను శాశ్వత నివాసం ఉంటుందో అక్కడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ, లేదా తనైతే ఎక్కడైతే టెంపరీగా రెసిడెన్స్ ఉంటుందో అక్కడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ, లేకుంటే తనకు ఎక్కడైతే ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ, లేదా తను కనుక ఏదైనా వ్యాపారం ఏదైనా బిజినెస్ కనుక చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ ఈ యొక్క కేసుని విచారించి తనకు సంబంధించినటువంటి ఆర్డర్ని ఆమెకి ఎలాంటి ఆర్డర్ కావాలో అలాంటి ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, మరి ఎన్ని రకాలైనటువంటి ఆర్డర్స్ ఒక మహిళ, ఒక బాధితురాలు ఈ యొక్క చట్టం కింద పొందవచ్చు అని. సో ఈ చట్టం కింద ఆ బాధితురాలు ఒక 5 రకాల ఆర్డర్స్ని పొందవచ్చు తనకు అనుగుణంగా. ఎలాంటి ఆర్డర్స్ అంటే ప్రొటెక్షన్ ఆర్డర్ 1, రెసిడెన్స్ ఆర్డర్ 1, ఎకానమిక్ ఆర్డర్ లేదా మానిటరీ రిలీఫ్స్ ఇంకొకటి, లేదా కస్టడీ ఆర్డర్ లేదా కాంపన్సేషన్ ఆర్డర్. ఈ ఆర్డర్స్లో ఏదైనా ఒక ఆర్డర్ని పొందవచ్చు. మరి ఎలాంటి వైలెన్స్ అంటే ఎలాంటి హింసలకు సంబంధించి ఈ యొక్క చట్టం కిందికి తీసుకురావచ్చు అని చూస్తే ఫిజికల్ వైలెన్స్ లేదా సెక్సువల్ వైలెన్స్ లేదా వర్బల్ అండ్ ఎమోషనల్ వైలెన్స్ లేదా ఎకానమిక్ వైలెన్స్. సో ఆ మహిళకు, ఆ బాధితురాలంటే మహిళకు ఇలాంటి హింసలు ఏమి జరిగినా కూడా ఈ చట్టం కింద తను ప్రొటెక్షన్ ఆర్డర్ కానీ, రెసిడెన్స్ ఆర్డర్ కానీ, ఎకానమిక్ ఆర్డర్ కానీ, కస్టడీ ఆర్డర్ కానీ, కాంపన్సేషన్ ఆర్డర్ కానీ ఇలా వివిధ రకాలైనటువంటి ఆర్డర్ని తను పొందవచ్చు ఈ చట్టం ప్రకారంగా. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, మరి ఈ సెక్షన్ 12 ప్రకారంగా మెజిస్ట్రేట్ గారికి మనం అప్లికేషను ఇవ్వచ్చు. మరి సెక్షన్ 12 ప్రకారంగా అప్లికేషన్ ఇవ్వమని చెప్పినప్పుడు మరి ఎవరు ఇవ్వచ్చు ఈ అప్లికేషన్ని అని కనుక చూసినట్లయితే ఆ బాధిత మహిళ అయినా కావచ్చు, లేదా ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారైనా కావచ్చు, లేదా ఆ బాధితురాలు తరపున ఇంకెవరైనా వ్యక్తి అయినా కావచ్చు. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా కూడా సెక్షన్ 12 ప్రకారంగా మ్యాజిస్ట్రేట్ గారికి అప్లికేషన్ని ప్రజెంట్ చేయొచ్చు. దేని కింద, దేని గురించి మనకి ఏదైనా ఒకటి ఆర్డర్ ఇవ్వమని, మానిటరీ ఆర్డర్ కావచ్చు, కస్టడీ ఆర్డర్ కావచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్ కావచ్చు, ఎలాంటి ఆర్డర్ అయినా కావచ్చు. చూడండి, ఇప్పుడు ఒక మహిళ ఉంది, ఓకే, దివ్య అనే ఒక మహిళ ఉంది. ఆ మహిళకు మెయింటెనెన్స్ ఆర్డర్ అవసరం ఉంది. వాళ్ళ భర్త గారు
ఆమెకి ఆమె జీవనోపాధి చూసుకోవడం లేదు. కాబట్టి ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద నాకు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వమని ఒక జడ్జి గారిని, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారిని కోరడం జరిగింది. సో అది ఎకానమిక్ ఆర్డర్, మానిటరీ రిలీఫ్. సో అప్పుడు ఆమెకి మ్యాజిస్ట్రేట్ గారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఆమెకు మెయింటెనెన్స్ ఆర్డర్ని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే సెక్షన్ 12 కింద ఆ బాధితురాలైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేకుంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అయినా అప్లికేషన్ ఇవ్వచ్చు, లేదా ఇంకెవరైనా వ్యక్తి ఆ బాధితురాల తరపున కూడా అప్లికేషన్ని ఇవ్వచ్చు. ఈ అప్లికేషన్ ఎలా రాయాలి, అప్లికేషన్ను ఎట్లా ఫామ్ చేయాలి అనే గురించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు డొమెస్టిక్ వైలెన్స్ రూల్స్ని కూడా తయారు చేయడం జరిగింది. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ రూల్స్ 2006 ప్రకారము అందులో ఉన్నట్టు ఫామ్కి అనుగుణంగా మనం అప్లికేషన్ని ప్రిపేర్ చేసి, ఆ కాంప్లైంట్ని ప్రిపేర్ చేసి జడ్జి గారికి సబ్మిట్ చేసి, జడ్జి గారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు దానిని తగు విచారణ చేసి, సో ఆ బాధితులైన మహిళకి ఆమె కేసుకు అనుగుణంగా సో వివిధ రకాల ఆర్డర్స్ని ఈ చట్టం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక సందేహం వస్తుంది అందరికీ, ఏంటంటే మరి తను ఏదైతే ఆర్డర్ అడిగిందో, ఇప్పుడు ఉదాహరణకి ఒక దివ్య అనే మహిళ అనే బాధితురాలు తనకి ఒక మెయింటెనెన్స్ ఆర్డర్ కానివ్వండి, లేకుంటే ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ కానివ్వండి, ఒక షెల్టర్ కావాలని కానీ అడిగినట్లయితే తన అప్లికేషన్లో, తన కాంప్లైంట్లో, కానీ తనకు అలాంటి ఆర్డర్ ఏది కూడా రాలేదు, తనకు అలాంటి రిలీఫ్ ఆమెకి ఏది కూడా రాలేదు. అప్పుడు మరి ఆమెకు ఏ విధంగా చేయొచ్చు? మరి ఆమె ఏమైనా అప్పీల్కి వెళ్ళొచ్చా, పైకోర్టుకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అని కనుక చూసినట్లయితే ఈ చట్టంలో సో సెక్షన్ 29 ప్రకారంగా అప్పీల్ వేసుకునేటటువంటి ఆ బాధితులు అప్పీల్ వేసుకునే ఆ బాధితురాలికి అప్పీల్ వేసుకునేటటువంటి పవర్ ఇచ్చిండ్రు. సో ఆమె ఆ ఒక కోర్టుకు వెళ్ళి సో అప్పీల్ని సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఏ కోర్టుకు వెళ్ళాలి? మరి వివిధ రకాల కోర్టులు ఉండడం జరిగింది. మరి ఏ కోర్టు అప్పీల్కు తీసుకునేటటువంటి కోర్టు ఏంటి? ఏ కోర్టుకు అప్పీల్ సబ్మిట్ చేస్తే తనకు న్యాయం జరుగుతుంది ఆ బాధితురాలికి కనుక చూసినట్లయితే కోర్ట్ ఆఫ్ సెషన్, అంటే డిస్టిక్ లెవెల్ ఉన్నటువంటి డిస్టిక్ కోర్టు ఏదైతే ఉంటుందో దాన్ని కోర్ట్ ఆఫ్ సెషన్ అంటారు. సో ఆ కోర్ట్ క్రిమినల్ కేసెస్కి వచ్చేవరకు ఆ కోర్ట్ ఆఫ్ సెషన్లో తను ఈ యొక్క అప్పీల్ని సబ్మిట్ చేసుకోవాలి. మరి ఎన్ని రోజులలో వేసుకోవాలి అప్పీల్ని అంటే 30 రోజుల లోపల తనకు ఆర్డర్ వచ్చిన, లేకుంటే తనకు ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి, ఆర్డర్ కాపీ తనకు ముట్టిన దగ్గర నుంచి, లేదా ప్ర అవతలి వ్యక్తి అంటే రెస్పాండెంట్ ఎవరి మీదైతే తన కేసు వేసిందో సో వాళ్ళకు ఎవరికైతే మొదలు ముడుతుందో, మొదలు ఆ కాపీ ముడుతుందో అక్కడి నుండి 30 రోజుల లోపల తను అప్పీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక సందేహం ఏమిటంటే ఈ యొక్క చట్టం కింద చాలామందికి, ఇప్పుడు ఒక మహిళ అనగా ఒక దివ్య అనే ఒక మహిళ అనే ఒక బాధితురాలు తనకు సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మెయింటెనెన్స్ ఆర్డరు తీసుకోవడం జరిగింది ఒక కోర్టు నుండి. మళ్ళీ అదే దివ్య గారు సో మళ్ళీ ఈ యొక్క చట్టం కింద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుండి కానీ, లేదా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుండి కానీ మెయింటెనెన్స్ ఆర్డర్ తీసుకోవచ్చా అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం. ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక మహిళ, ఒక బాధితురాలు తాను ఏ ఒక 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ పొందినప్పటికీ, లేదా మరి ఇంకా ఏ ఒక్క చట్టం కింద కానీ మెయింటెనెన్స్ పొందినప్పటికీ ఆమె ఈ చట్టం కింద మళ్ళీ మెయింటెనెన్స్ తీసుకోవడానికి అర్హురాలు. ఆమె ఈ చట్టం కింద మెయింటెనెన్స్ ఆర్డర్ని పొందవచ్చు.